విజయవాడ ఆటోనగర్లో నిన్న 7 బస్సులు దగ్ధం కావడం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. కాలిపోయిన వాటిలో అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావడం మరింత ఆందోళనను కలిగిస్తోంది. గతంలో కర్నూలు, మార్కాపురంలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదాల్లో క్షణాల్లోనే మంటలు వ్యాపించి అధిక సంఖ్యలో ప్రయాణికులు మరణించారు. ఇలా వేగంగా మంటలు అంటుకోవడానికి కారణం ఏంటి? ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ గతంలో అమలు చేయాలనుకున్న నిబంధనలు, మార్గదర్శకాలపై మా ప్రతినిధి సాయి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. శర్మ, రవాణా శాఖ ప్రత్యేకంగా ట్రావెల్స్ బస్సులకు సంబంధించి అక్కడక్కడ ప్రమాదాలు జరగటం, ఒక్కోసారి పెద్ద ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్లో అనేక నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా ట్రావెల్స్ బస్సుల్లో స్లీపర్ క్లాసులు అంటే నిద్రించి ప్రయాణించే ప్రయాణికుల సౌలభ్యం అనేది లేకుండా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అది అవకాశం కల్పించకూడదనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఒక నివేదిక సమగ్రంగా అధ్యయనం చేయించింది. హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆస్కీ ఆధ్వర్యంలో ఆ నివేదికను సిద్ధం చేసి కేంద్ర రహదారులు, జాతీయ రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ మోర్తకు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ట్రావెల్స్ బస్సుల్లో స్లీపర్ కోచ్లు ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దనేది ఈ నిబంధన యొక్క సారాంశం. అయితే ఎక్కడా కూడా ఇది అమలు కావటం లేదు. ప్రధానంగా ఈ స్లీపర్ క్లాసులతో పాటు బెర్తుల్లో కూడా ఈ ట్రావెల్స్ బస్సులు అత్యంత వేగంగా ప్రయాణించడం, 100 నుంచి 120 కిలోమీటర్ల ప్రయాణం కూడా జాతీయ రహదారులపై విమానాల్లాగా దూసుకెళ్లటం వల్ల అదుపు తప్పి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక్కసారిగా మంటలు చెలరేగి పదుల సంఖ్యలో చనిపోతున్న ఘటనలు అటు రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి వేగ నియంత్రణ అనేది 80 నుంచి 90 కిలోమీటర్ల వరకు ఉండాలనేది ఒక ప్రధానంగా రాష్ట్రంలో రవాణా శాఖ ఈ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు నిబంధనలు విధించింది. అయితే కొంతమేర తరచుగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఈ ప్రయాణించే బస్సులు మాత్రం తనిఖీలు నిర్వహించారు. ఈ నిబంధనలు అతిక్రమించి అతివేగంగా రహదారులపై విమానాల్లాగా దూసుకెళ్తున్న బస్సుల్ని సుమారు 30 వరకు కూడా సీజ్ చేయగలిగారు. మిగతాయి మాత్రం కాస్త తనిఖీలు ఇప్పుడు నెమ్మదించాయని చెప్పాలి. అయితే ఎక్కడా కూడా ఈ ట్రావెల్స్ 100 కిలోమీటర్లు పైబడేగా మాత్రం ఇప్పుడు దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా విశాఖ నుంచి బెంగళూరు, అలాగే చెన్నై, హైదరాబాద్ ఈ 3 ప్రధాన నగరాలతో పాటు భువనేశ్వర్ కూడా అధిక సంఖ్యలో ట్రావెల్స్ బస్సులు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ విజయవాడ కానూరు సమీపంలోని జేఆర్డీ టాటా పారిశ్రామికవాడలో ఒక గ్యారేజీలో బస్సులు ఇక్కడ ఈ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మరమ్మతులు చేయించుకుంటారు. ఈ ప్రమాదం జరిగిన సందర్భంలో కారణాలు ఏమైనప్పటికీ కొంతమంది షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. అట్లాగే వెల్డింగ్ చేస్తున్న సమయంలో చిన్న స్పార్క్ నిపురవ చెలరేగి బస్సుకు అంటుకొని చుట్టుపక్కల ఉన్న 7 బస్సుల వరకు కూడా దగ్ధమైపోయాయని చెప్తున్నారు. అధికారులు ఈ ప్రమాదానికి కారణాలు అయితే ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అయితే ఇది నిలిపి ఉన్న బస్సులు కాబట్టి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే రోడ్డు మీద ఇది రవాణా ప్రయాణిస్తున్న సమయంలో జరిగితే మాత్రం ప్రమాదాన్ని ఊహించుకోవటమే కష్టంగా ఉండేది, మరి ఘోర దుర్ఘటన జరిగేదని చెప్పాలి. అయితే ఈ పరిస్థితుల్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులని ఆకర్షణీయంగా తీర్చిదిద్దటం, 2 అంతస్తులు బెర్తులు 2 అంతస్తుల వరకు కూడా ఉంచటం వల్ల అవి పైన నుంచి కిందకి బ్యాలెన్స్ అతివేగంగా నడిపేటప్పుడు బ్యాలెన్స్కి కూడా అదుపు తప్పడానికి ఒక ప్రధాన కారణంగా తెలుస్తున్నారు. అట్లాగే ఈ బాడీ మొత్తం కూడా మంటలు ప్రేరేపించే కారకాలు అల్యూమినియం రేకులతో పాటు వాటి మధ్యలో థర్మాకోల్ అమర్చడం, అట్లాగే రెగ్జిన్ సీట్లు, కవర్లు, స్పాంజీ, ఇతర మంటలు చెలరేగే ఫైబరు మొత్తం కూడా ఇవన్నీ కూడా అగ్ని ప్రమాదాలు వేగంగా వ్యాప్తి చెందటానికి కారణమవుతున్నాయి. వీటన్నిటిని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వేగ నియంత్రణ అనే దానికోసం ఒక ప్రత్యేక యాప్ను కూడా రవాణా శాఖ సిద్ధం చేసింది. దానికోసం ఒక ప్రత్యేక డివైస్ కూడా, ఒక పరికరం కూడా అమర్చుతున్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే నిరంతరం కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో ఒక మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన గ్యారేజీలో ప్రమాదం జరిగి 7 బస్సులు దగ్ధమైన నేపథ్యంలో మరొక్కసారి ట్రావెల్స్ బస్సులకు సంబంధించి ప్రమాదాలు, వీటి నిబంధనలు, మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాల్సిన పరిస్థితిపై మొత్తం రవాణా శాఖలో కూడా చర్చ జరుగుతోంది. ఎక్కడా కూడా ప్రయాణికుల భద్రతకు ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగాలి. ప్రయాణికులు కూడా అతివేగంగా ప్రయాణం చేరుకునే క్రమంలో వేగంగా వెళ్లే బస్సులను ఆశ్రయించగా కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందనేది కూడా తెలుస్తున్నారు. మరోవైపు ఆర్టీసీలో ప్రయాణం చాలా సురక్షితంగా సాగుతున్న వేళ
అడపాదడపా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అతివేగంగా ఇలా ప్రమాదాలకు గురవడం, ప్రధానంగా అగ్నికి ఆహుతై దగ్ధమైపోయి ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోవటం తాజాగా విజయవాడలో నిలిపోన్న గ్యారేజ్లో జరిగినప్పటికీ ఈ ట్రావెల్స్ బస్సుల యొక్క ప్రమాదాలు మరొక్కసారి చర్చనీయాంశంగా మారాయి. రవాణా శాఖ మరొకసారి నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరమైతే ఉంది. శర్మ, కెమెరామెన్ శేష్ బాబుతో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.